ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు కర్కాటకం అయిపోయింది, సింహం అంటే సింహ లగ్నము ఆర్ సింహరాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లక్షణాలు కానీ ఫైనాన్షియల్ విషయాలు, అదేవిధంగా మీకు గృహయోగాలు అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే సంతానం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ఇలా అనేకమైన అంశాలు మనం చెప్పుకుందాం. లగ్నంగానే తెలిస్తే లగ్నంలో చూసుకోండి, లగ్నం తెలియదు సింహరాశి కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ రాశిని మనం చూసుకోవచ్చు అని శాస్త్రాల్లో ఉంది. అలాగే అదే సింహరాశిలో ఉన్న నక్షత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో. అంటే మఖ 4 పాదాలు, పుబ్బా నక్షత్రము, ఉత్తర 1వ పాదము. వీటితో పాటు ఆఖరిలో నేను మీకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రతి రాశికి ప్రతి లగ్నానికి కూడా. ఆ కండిషన్స్ ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తాను. రైట్, ఇక్కడ మన విషయాన్ని కనుక చూసినట్లయితే అసలు సింహలగ్నానికి అధిపతి ఎవరు? రవి. అంటే ఇది లీడర్ అన్నమాట. అదే మీరు చాలామంది మిస్కన్సెప్ట్ ఏమనుకుంటారంటే సింహరాశి వాళ్ళు అనగానే సింహలగ్నం వాళ్ళకి బాగా కోపం ఉంటుందండి, వాళ్ళ ఉన్నదే జరగాలనుకుని ఉంటారు. ఇవన్నీ తప్పు. సింహరాశి వారు చూడ్డానికి ఓ రకంగా కనబడ్డా వాళ్ళ న్యాచురల్ 5th హౌస్ వాళ్ళది, అంటే సహజంగా పంచమ రాశి వాళ్ళది. అందుకని లవింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సింహలగ్నం వారు సింహరాశి వారికి పర్టికులర్గా చూసుకున్నట్లయితే. అలాగే ఇక్కడ వీళ్ళకి కూడా వాగ్దాటి, బిజినెస్ మూలంగా ధన యోగాలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 90% ఆఫ్ కేసెస్ సింహలగ్నం వాళ్ళకి బిజినెస్ మూలంగానే డబ్బులు వస్తాయి. అది ఎనీ సర్వీస్ రిలేటెడ్ బిజినెస్. అంటే మీరు ప్రోడక్ట్ అమ్ముతూనే బిజినెస్ అనుకోకండి. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా అకౌంట్స్ రిలేటెడ్ వాటిల్లో ఉండడం, బిజినెస్ రిలేటెడ్ దాంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. కుటుంబం వల్ల లాభము, కుటుంబం వల్ల సపోర్టు, కుటుంబం వల్ల ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది, వీళ్ళకి ఎంజాయ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరైనా కానీ ఉదాహరణకి, ఎందుకంటే ఇక్కడ 2nd హౌస్ లార్డ్ ఈజ్ బుధుడు అని చెప్పుకున్నాం. ఈ బుధుడు ఏమాత్రం స్పాయిల్ అయినా బిజినెస్లో వీళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి అప్పుడు ఏం చేయాలి? బుధుడు కారకుడు కదా. అంటే వీళ్ళు 4th భాగ్యాధిపతి అయినటువంటి కుజుడిని యాక్టివేట్ చేసుకోవాలి బలంగా. అంటే ఎలా యాక్టివేట్ చేసుకోవాలండి, ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కందులు దానంగా ఇవ్వడము, విష్ణు సహస్రనామాలు వినడం, ఇవి కనుక చేసినట్లయితే అప్పటి వరకు మీరు బిజినెస్లోని ఫైనాన్షియల్గాను ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఆ ఇబ్బంది అనేటువంటిది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఇది పర్టికులర్గా ఈ లగ్నం వారి ఈ రాశి వారికి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేదండి నాకు జన్మజాతకం తెలుసు అంటే స్పెసిఫిక్గా మీ 2nd లార్డ్ ఉన్నటువంటి పొజిషన్, ఎవరికి వచ్చింది 2nd లార్డ్షిప్, ఇవన్నీ చూసుకోవాలి. బుధుడే ఇవ్వాలని రూల్ లేదు 2nd లార్డ్ అయినప్పుడు. అది మారుతూ ఉంటుంది, కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క స్థితి దాని మీద ప్రభావం ఉంటుంది ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది. ఎందుకంటే శాస్త్రంలో చెప్పినటువంటి ఆత్మ సంబంధినో ఏ నిజధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశా ఫలం అని ఉంది. ఆ శ్లోకం పరంగా అవి ఆత్మ సంబంధం దేంతో పెట్టుకునే దాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సింహం వారు ఎక్కువగా కమ్యూనికేషన్ రిలేటెడ్, అంటే ఒక దగ్గర ప్రొఫెషనల్గా ఉద్యోగం చేయడం కంటే కూడా వ్యాపారంలోనే వీళ్ళు బాగా రాణిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. భూ సంబంధించినటువంటి యోగాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి కనుక కుజుడు కనుక ఏమాత్రం సింహలగ్నం వాళ్ళకి స్పాయిల్ అయ్యాడు అంటే తల్లి తండ్రి కూడా వ్యతిరేకం అయిపోతారు. బట్ అదే కుజుడు కనుక, అంటే యోగకారకుడు సింహానికి బాగున్నట్లయితే భూముల మూలంగా అద్భుతమైన యోగాలు రాణిస్తాయి. ఇంకొకటి ఏంటంటే సింహరాశి వారికి, సింహలగ్నం వారికి ఉన్నటువంటి స్పెసిఫిక్ యోగము, వీళ్ళ జీవిత కాలంలో ఎక్కువ చదువుతారు కూడా, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి వివాహం అయిన తర్వాత చదవరు, కానీ అలాగే సింహలగ్నం వారు సింహరాశి వారు వివాహం తర్వాత కూడా చదువుతుంటారు. ఎందుకంటే వీళ్ళకి స్పెసిఫిక్గా ఆ యొక్క యోగాలు ఇన్బిల్ట్గా ఉంటాయి వీరికి. అలాగే మదర్ ఈజ్ మోర్ స్ట్రాంగ్, తల్లి చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే, కాకపోతే సింహలగ్నంలో జన్మించినటువంటి ఫాదర్ మాత్రం
వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంట్ ప్రోన్ అయి ఉంటారు వీళ్ళ ఫాదర్స్. యాక్సిడెంట్ ప్రోన్ కానీ, లేకపోతే కొన్నిసార్లు చూడండి నిగూఢమైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి వాళ్ళకి, క్యాన్సర్ లాంటిది కావచ్చు. అంటే ఇది రావాలని నేను చెప్పట్లేదు, చెప్తున్నాను నేను మీకు. అంటే ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఇది ఎప్పుడు ఉంటాయి అంటే శాటర్న్ బాగా స్పాయిల్ అయితే ఉంటాయి ఇట్లాంటివి, గుర్తుపెట్టుకోండి. శాటర్న్ బాగా స్పాయిల్ అయినప్పుడు ఏమవుతుంది, 2 రకాలుగా ఇస్తుంది ఇక్కడ రిజల్ట్. ఒకటి తల్లిదండ్రులతో ఎడబాటైనా ఇస్తుంది శాటర్న్ కనుక బాగా మార్స్ని స్పాయిల్ చేసినప్పుడు. అదర్వైజ్ వాళ్ళు ఏదైనా కొంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేస్తారని చెప్తుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు ఆ కండిషన్లో పడకుండా ఉండడానికి మార్గం కోసం చెప్తున్నా ఇదంతా కూడా. శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మదర్ అండ్ ఫాదర్తోని, మీ విద్యా విషయంలోని, మీ భూ సంబంధించిన విషయాల్లోని అద్భుతాలు మీరు చూస్తారు. అలాగే ఇక్కడ మరొకటి ఏంటంటే అకల్ట్ రిలేటెడ్ విద్యలు. సంతానం ఖచ్చితంగా సింహలగ్నం వారికి అబార్షన్ అనేటువంటిది స్త్రీలకు ఖచ్చితంగా జరుగుతుంది. 99% ఆఫ్ కేసెస్. 1% కేసు ఎందుకు జరగదు అంటే 5th హౌస్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఈ సింహలగ్నంలో జన్మించినటువంటి వారికి సంతానం వేరే వేరే ప్రాంతాలకి, విదేశాలకు, ఎక్కడికో వెళ్ళే యోగం కూడా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ జీవిత భాగస్వామితోని, ఆ జీవిత భాగస్వామికి విదేశాలకు వెళ్ళడం, రకరకాల దేశాలకు వెళ్ళడం, దాని ద్వారా బాగా అభివృద్ధి చెందుతారు. ఒక స్త్రీ జాతకం సింహలగ్నంలో జన్మించింది లేదా సింహరాశిలో జన్మించింది, దెన్ వారికి వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి 100% బయటికి వెళ్ళడం జరుగుతుంది. బయటికి వెళ్తేనే ఇంప్రూవ్ అవుతారు కూడా. ఏదో తెలియని ఒక చిన్న ఎడబాటు కూడా ఉంటుంటుంది వీళ్ళిద్దరి మధ్యని. అది వర్క్ బిజీ వల్ల కావచ్చు, భేదాభిప్రాయాలు జరగడం వల్ల కావచ్చు, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే సింహం వారికి చూసుకున్నట్లయితే వాళ్ళ జీవిత భాగస్వామి కొంత సీక్రసీగా కూడా ఉంటారు. నిగూఢంగా, లేకపోతే కొంత గుంభనంగా, ఒక డిఫరెంట్, అంటే వాళ్ళు శ్రమ పడుతున్నటువంటిది బయట ఎక్కడ కనబడకుండా బాగా శ్రమ పడడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు కనుక ఉదాహరణకి ప్రొఫెషనల్గా నేను బాగా రాణించట్లేదండి, ఏం చేయాలి, నేను సింహలగ్నంలో జన్మించాను, సింహరాశిలో జన్మించాను, నేను ప్రొఫెషనల్గా బాగా రావాలంటే ఏదైనా చిన్న చిట్కా ఉందా అని అడిగితే నేను చెప్పేది ఒకటే, గుర్తుపెట్టుకోండి. అది కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీరు ప్రొఫెషనల్గా బాగా రాణిస్తారు. అదేమిటి అంటే ఉలవలు ఉంటాయి, 1 kg ఉలవలు, మల్టీ కలర్ క్లాత్, ఈ రెండింటిని తీసుకోండి. మంగళవారం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పురోహితులు ఉంటారు, వాళ్ళకి మీ ప్రొఫెషన్ ఇంప్రూవ్ అవ్వాలి అనే సంకల్పం చేయమని చెప్పండి. సంకల్పం చేసి ఆ దానం వాళ్ళకి ఇవ్వండి. అలాగే నిత్యము కూడా గణపతి ఆరాధన చేయండి. 100/100% మీరు స్టార్ట్ చేసిన రోజు నుంచి స్లోగా 1 by 1 మీకున్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ప్రొఫెషనల్గా బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే మీకు దగ్గరలో గోశాల ఉందండి, ఇంకా ఏదైనా చేయొచ్చా, గోవుకి గ్రాసం తినిపించండి, అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వీరికి ఎక్కువగా ప్రొఫెషన్స్ అనేటువంటివి వీరికి బిజినెస్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్, మాట్లాడడం ద్వారా వాటి మూలంగానే ఎక్కువ ధనయోగం కలుగుతూ ఉంటుంది. గైడింగ్ చేయడం ద్వారా, మాట్లాడడం ద్వారా, అందమైన వస్తువులు, యాక్టింగ్ రిలేటెడ్, టీవీ, సినిమా, యూట్యూబ్ వీటిలో కనబడడం ద్వారా ధనం ఎక్కువగా వీళ్ళకి ఫ్లో అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మరొకటి కనుక చూసుకున్నట్లయితే సంతానం చక్కటి మెచ్యూరిటీ కలిగి ఉంటారు, మంచి జ్ఞానవంతులై ఉంటారు కూడా సంతానం కూడా చూసుకున్నట్లయితే. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ నక్షత్రం అంటే ఈ యొక్క లగ్నం, ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అసలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇందులో మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఉంటుంది. మఘా నక్షత్రం 1వ పాదం వారికి చూసుకున్నట్లయితే వీరు వాళ్ళ శక్తి అంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయినా సరే బయటికి చాటడానికి ఇష్టపడరు. అలాగే అవతల వాళ్ళు చేసే ప్రతిదీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి వాళ్ళ యొక్క సీక్రెట్స్ని చాలా చక్కగా తీసుకోగలుగుతారు. అదే మహానక్షత్రం 2వ పాదం అనుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు కూడా ఫుడీ ఉంటారు. కాకపోతే ఎందుకో ఏదో తెలియని ఒక ఫైనాన్స్ మీద కానీ, కుటుంబంలో కానీ ఏదో తెలియని చిన్న
దూరం కావచ్చు, లేనట్లయితే కొన్ని కారణాల వల్ల కాస్త కుటుంబ సభ్యులతో దూరంగా ఉండడం కావచ్చు, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి స్పిరిచువల్ రిలేటెడ్ వాటి మూలంగా కూడా ధనయోగాలు వస్తాయి వీళ్ళకి. ఇక మఖా 3వ పాదం వాళ్ళకి లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ పాయింట్అవుట్ చేసి ఇది ఎందుకు ఇట్లా జరిగిందని వాళ్ళు శోధిస్తూ ఉంటారు. మఖా 4వ పాదం వారికి స్పిరిచువల్గా ఉంటుంది వాళ్ళ మనసు ఎక్కువగా, బట్ సుఖవంతంగా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది. పుబ్బ 1వ పాదం వారికి మంచి రాయల్ లైఫ్, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి పుబ్బ 1వ పాదం వారికి. 2వ పాదం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఏంటంటే స్త్రీలు పుబ్బ 2వ పాదంలో కానీ పుట్టినట్లయితే వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. పురుషులు కూడా ఉంటారు, కానీ కొంత ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసేది ఇంట్లో ఎక్కువగా వీళ్ళు నిమగ్నం అవుతుంటారు మదర్తో అనేది. ఇక పుబ్బ 3వ పాదం వారికి ఎక్కువ లావిష్ లగ్జరీ అందమైన ప్రపంచం వీళ్ళకి అనుకుంటూ ఉంటారు. వీళ్ళు అటువంటి ప్రపంచంలో ఎక్కువ బ్రతకడానికి ట్రై చేస్తారు, అటువంటి ప్రపంచంలోనే ఎక్కువగా బ్రతుకుతూ ఉంటారు కూడా. అలాగే పుబ్బ 4వ పాదం వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తారు. వీళ్ళు డౌన్ స్టేజ్కి వెళ్ళిపోతారు, మళ్ళీ హై స్టేజ్కి వెళ్తారు, మళ్ళీ డౌన్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇది జరగకుండా ఉండాలంటే వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది శక్తి దేవత ఆరాధన చేయాలి, మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. మనసు చేసే చిన్న పొరపాటు వల్ల వీళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే అందులో ఉత్తర నక్షత్రం కూడా ఉంటుంది 1వ పాదం. వీరేంటంటే లైఫ్లో మంచి గురువులు అవుతారు. అయితే ఈ మఖా నక్షత్రం వారు గణపతిని, పుబ్బా నక్షత్రం వాళ్ళు అమ్మవారిని, ఉత్తర నక్షత్రం వాళ్ళు సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించుస్తూ ఉండాలి. సర్వసాధారణంగా ఈ యొక్క సింహలగ్నం వారు అందరూ చేయవలసినటువంటి, సింహలగ్నం కావచ్చు, సింహరాశి కావచ్చు, చేయవలసినటువంటిది దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు ఆర్ దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కండిషన్స్ ఉంటాయని చెప్పాను. అదేమిటి కండిషన్స్ ఏమిటి అని చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఏవైతే ప్రతి లగ్నము ప్రతి రాశి ఏదైతే ఉందో ఇవి పర్టికులర్గా మీకు నేను చెప్పినట్టుగా ఉంటాయి, అందులో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఆ అధిపతి ఉన్న కండిషన్ అంటే ఏంటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, పిఏసి, దీన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక్కొక్క ప్రదేశంలో ఉంటే ఒక్కొక్కలాగా మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. పిల్లలతో ఉంటే ఒకలాగా ఉంటాం. చిన్నపిల్లని పట్టుకున్నప్పుడు మనలో ఒక చిన్న పిల్లవాడు బయటకు వస్తాడు. వాడిని పలకరించడం కానీ, వాడిని ముట్టుకున్నప్పుడు, వాడితో మాట్లాడేటప్పుడు. ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒక గంభీరత మనలోంచి బయటకు వస్తుంది. ఎలా అయితే మనం ఉన్నటువంటి కండిషన్, మనం కలుస్తున్న మనుషులు, మనం ఉన్న ప్రదేశం ఎలా అయితే ప్రభావితం చేస్తుందో, ఈ రాశి సంబంధించినవి, ఈ లగ్న సంబంధించినవి, ఈ భావాధిపతి సంబంధించినవి ఆ రకంగా మారిపోతూ ఉంటాయి. మీకు మీ స్థితి ఎదగటం లేదు అంటే మీ లగ్నాధిపతి ఉన్న కండిషన్ ఎలా ఉంది, దానికి ఏ గ్రహాల యొక్క సంబంధం వచ్చిందో దాన్ని చేసుకున్నట్లయితే మీ ఈ స్థితి బాగుంటుంది. మీరు సరిగ్గా ధనం సంపాదించలేకపోతున్నారంటే మీ శుక్రుడు ఎలా ఉన్నాడు, మీ యొక్క 2వ అధిపతి కండిషన్ ఎలా ఉంది, ఏ గ్రహాల చేత మీకు ఆగబడుతున్నాయి. ఎందుకంటే ఒక్కోసారి చూడండి, కొంతమందికి చాలా టాలెంట్ ఉందండి, బట్ నేను డబ్బులు సంపాదించలేకపోతున్నా అంటూ ఉంటారు. దానికి ఏమిటి అసలు, ఎందుకు ధనాధిపతి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు? ఒక పైపు పైన ట్యాంకర్ ఉంది, పైప్ ఇప్పాం కానీ వాటర్ రావట్లేదంటే ఆ పైపులో ఎక్కడో ఏదో స్ట్రక్అప్ అయింది. అది క్లీన్ చేసుకుంటే వాటర్ వచ్చేస్తుంది. లేదా వాటర్ ఉండకుండా అయినా ఉండాలి, మధ్యలో ఏదైనా ఆటంకం కలిగి ఉండాలి. ఉండకపోతే పరిస్థితి ఏంటంటే వాటర్ తీసుకొచ్చేయాలి. అందులో బ్లాక్ అయిందంటే ఆ బ్లాక్ని క్లియర్ ఎలా చేయాలని అనుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు మనీ బ్లాక్ అవుతుంది, మనీ రావటం లేదు. ఏ ప్లానెట్ వల్ల, ఏ కండిషన్, మీరు చేసుకున్నటువంటి పాస్ట్ లైఫ్లో చేసుకున్న దేని వల్ల రావట్లేదు అనేటువంటి కండిషన్ చూడాలి. నేను దీని ద్వారా వస్తాయని చెప్తున్నాను ఇప్పుడు ఇందులో. దీని ద్వారా ఎందుకు రావట్లేదంటే కండిషన్ చూసుకోవాలి అక్కడ. అలాగే సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు నేను ఏదైనా ఆస్తి కొంటే ప్రతిసారి, ఆస్తి కొన్న ప్రతిసారి నేను ఇబ్బందుల్లో ఎందుకు పడుతున్నాను. ఎందుకంటే ఒక్కోసారి మీ పేరు మీద ఆస్తి కొంటే ఇబ్బంది ఉంటుంది, అప్పుడు మీ భార్య పేరు మీద, మీ పిల్లల పేర్ల మీద, మీ సిబ్లింగ్స్ పేర్ల మీద కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా సంతానంతో ఎందుకు నేను మాటిమాటికి గొడవలు అవుతున్నాయి నాకు, ఎనీ పాస్ట్ లైఫ్ కర్మ ఆ పితృకర్మాస్ మనం ఏమైనా వెంటాడుతున్నాయా, ఈ కండిషన్స్ చూసుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే కొన్ని లగ్నాల్లో, నేను చెప్పేటువంటి లగ్నాల్లో అద్భుతంగా ఉంటుందని ఉంటుంది. అది 99% ఆఫ్ కేసెస్లో కనెక్ట్ అవుతుంది, అందులో సందేహం లేదు సంతానంతో. కానీ
1% ఆఫ్ కండిషన్లో వాళ్ళకి పిల్లలతో గొడవలు అవుతుంటాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏముందో చూడాలి. అప్పుడు అది క్లియర్ చేసుకుంటే ఆ పిల్లలతో వచ్చే గొడవలు క్లియర్ అవుతాయి. అలాగే ఎందుకు రుణాలు ఎక్కువ అవుతున్నాయి, రోగాలు ఎక్కువ అవుతున్నాయి, శత్రుత్వాలు విపరీతంగా ఎందుకు పెరుగుతున్నారు, బికాజ్ ఆఫ్ 6th హౌస్ లార్డ్ని చూసుకోవాలి మీరు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చూసుకొని చిన్న చిన్న రెమెడీస్తో మీరు క్లియర్ చేసుకోవచ్చు. దాని గురించి ఏదో కంగారు పడిపోవడమో భయపడిపోవడమో, ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం ఉన్నటువంటిది మిమ్మల్ని భయపెట్టడానికో మీరు భయపడడానికో కాదు. మహర్షులు వెరీ క్లియర్గా ఎంత సింప్లిఫైగా చెప్పారంటే దీన్ని, మనకు జ్వరము తలనొప్పి వచ్చింది, మనం భయపడ్డమో బాధపడ్డమో చేయం. సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్తాం, ఒక క్రోసిన్ తెచ్చుకుంటాం, వేసుకుంటాం, తలనొప్పిని తగ్గించుకుంటాం, ఒక సారిడాన్ తెచ్చుకుంటాం, తగ్గించుకుంటాం, ఒక పారాసిటమాల్ వేసుకుంటాం, జ్వరాన్ని తగ్గించుకుంటాం. అంటే ఒక మెడిసిన్ లాగా పని చేస్తుంది ఇది. మన కండిషన్ మనం ఇలా ఇబ్బంది పడుతున్నామంటే దీనికి ఏమిటి అని చిన్న స్తోత్రం చేసుకో. నువ్వు అమ్మవారికి సంబంధించి చిన్న స్తోత్రంతో నువ్వు తగ్గించుకోవచ్చు. నువ్వు ఏదో లక్షలు ఖర్చు పెట్టాలి, ఏదో అయిపోవాలి, అప్పుడు కానీ నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదు అనేటువంటి దీంట్లో ఉండకు నువ్వు అని మహర్షులు చెప్తున్నారు. సో నీకు వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది, యాక్సిడెంట్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి, లైఫ్లో ఎందుకు ఎక్కువ లాసెస్ జరుగుతున్నాయి బిజినెస్లోని, అలాగే వృత్తిలో ఎందుకు స్థిరంగా లేము అన్నప్పుడు 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 10th హౌస్, వ్యాపారాలు ఎందుకు రాణించట్లేదు 11th హౌస్, విదేశాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు 12th హౌస్ స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఈ లగ్న ఫలితాలు, ఈ రాశివారి యొక్క లక్షణాలు, వీళ్ళకి వచ్చేటువంటివన్నీ కూడా 95% ఆర్ 99% కూడా మ్యాచ్ అవుతాయి. బట్ కొన్ని కండిషన్స్లో మీకు స్పెసిఫిక్గా ఆ ప్లానెట్ స్పాయిల్ అయినప్పుడు మీరు ఆ కర్మ అనుభవించడానికి భూమి మీదకి వచ్చారు కాబట్టి చాలా సింపుల్గా మీరు ఆ యొక్క కర్మని చిన్న మంత్రంతో, అమ్మవారి యొక్క ఆరాధనతో, చిన్న గోసేవతోని ఎవరికైనా హెల్ప్ చేయడం ద్వారా కూడా మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇక నేను మీకు చెప్పబోయేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో అటువంటి రకమైనటువంటి హెల్ప్ చేయండి అవతల వాళ్ళకి. ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లం అనేటువంటిది నేచర్ మీకు క్లియర్ చేస్తుంది. ప్రకృతి అదే అమ్మవారు, ప్రకృతి అమ్మవారు, అమ్మవారి ప్రకృతి. ఈ ప్రకృతిలోనే మనందరం ఉన్నాము, మనందరిలోనే ప్రకృతి ఉంది. ఈ రకంగా చేస్తూ మీరు మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చు. శ్రీమాత్రే నమః.